మేడం గారు మీ గురించి భారీగా అరేంజ్మెంట్ చేశారు. ఇంకేం చూసారు మీరు? భారీగా అరేంజ్ చేసాం. అరేంజ్ చేసినట్టుగా ఏం లేదు మేడం, చెయ్యాలేమో అనిపిస్తుంది. అవును, నవీన్ ఏం చేస్తున్నా? సార్ 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 ఆ సెట్ లో కూడా ఇదే ఇబ్బంది. క్యారెక్టర్ లోకి వెళ్ళగాని సార్ 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 అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు బాబోయ్. లేదు లేదు ఇవాళ ఉండదు సార్. ఇది ధనియాలు. 2 hands అండ్ దెన్ షోల్డర్స్ కూడా మూవ్ అవ్వాలి. మీలో కొంచెం ప్రొఫెషనలిజం వస్తుంది. సో ఆ లో టైంలో నాకు ఎందుకు చూస్తే చాలా రోజుల నుంచి మా ఇంట్లోనే వంట చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. చూడమ్మా, సాయంత్రానికి టమాటా పప్పు చేయి. మన పూజలు ఫలించి మన పులిహోర పూజలు బాగా వచ్చింది. 88 ഇപ്പടി വరకు ഹെയർ ഡൈ വാടలేదు. అంతే. വല്യമ്മയുടെ കാര്യം പറയണം ഞാൻ. എന്താ വല്യമ്മ సుందరియానా? తినడానికి తిండి కూడా లేక పస్తులు పడుకున్నటువంటి రోజులు మీ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఉన్నాయా? ఓ, బ్రెడ్ ఆమ్లెట్ షాప్లో వెళ్ళి నేను నీకు హెల్ప్ చేస్తాను, ఐ విల్ ఆల్సో వర్క్ విత్ అన్నప్పుడు అక్కడ తిన్నా బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా ఆ రోజు. సార్ మీకు 10th అయిపోయిన వెంటనే ఇంట్లోంచి పారిపోయాను. పని ఏమైనా దొరుకుతుందని అక్కడ చుట్టుపక్కల హోటల్స్ ఇవన్నీ అడుగుతూ ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. షెల్టర్ లేదు, విపరీతమైన అల్లర్లు జరుగుతున్నాయి. ఆ టైంలో మీకు ప్యారిస్ స్టేషన్లో పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద వారం రోజులు ఉన్నాను. బాబా, ఆ వారం రోజులు ఓన్లీ నీళ్ళు తాగి బతికాను. మీరు అన్ప్రొఫెషనల్ డాన్స్ స్పెక్స్ అంకుల్ అమెరికాలో కూడా ఫేమస్ అంట కదా మీరు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను ఇక్కడే ఉంటా, ఆవిడ మేడం పైన ఉంటా. అలా చెప్పండి. ఓకే, ఎక్కడే ఉంటారంటే ఈయనే వెళ్ళా అనుకున్నాను, కబ్జా చేసాడే అనుకున్నాను. సార్ మీ స్టెప్ బాగుంటుంది. మేడం గారు మీ గురించి భారీగా అరేంజ్మెంట్ చేశారు. ఏం చేశారు? భోజనాలా? ఇది వెళ్ళి చూద్దాం. సార్ కేరళ ఫుడ్ ఎరగొడతారు. మలయాళం నా సంసారికి నాన్న అంటే భార్య మలయాళియా. కేరళ ఫుడ్ తిని ఎన్నో రోజులైంది. సుమగారు కదా ఆ మాత్రం ఉంటుంది సార్. హలో సార్, హలో సార్, హలో వెయిటింగ్ అండి. కరుణ కుమార్ గారు వెల్కమ్. నవీన్ గారు రండి. నమస్తే, బాగున్నారా? బాగున్నానండి, రండి. హలో సుమగారు. హలో అండి, నమస్కారం అండి. కరుణ కుమార్ గారు నమస్కారం. మీ కిచెన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అసలు ఇంకేం చూసారు మీరు? భారీగా అరేంజ్ చేసాం. మేడం అరేంజ్ చేసినట్టుగా ఏం లేదు మేడం, చెయ్యాలేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ మా ఫార్మాటే అది. వచ్చినటువంటి గెస్ట్ తో చేయించడానికనే మిమ్మల్ని ఇద్దరిని. పులిహోర బాగా చేస్తారని విన్నాను, కాదా? పులిహోర అయితే మీరు చాలా బాగా చేస్తారు. నువ్వు చెప్పావు కదా రమేష్, పులిహోర బాగా చేస్తారు. భారీ అంటే ఇదేనండి. పులిహోర ఇదిగోండి, తీసుకోండి. మనం ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం, పట్టుకోండి. ఇదిగోండి, ఇదిగో తీసుకోండి. ఇదో రెడీ. పచ్చిపల్లీలు తింటే కడుపు నొప్పి వస్తుంది. అవును, నవీన్ ఏం చేస్తున్నా? సార్ మేడం ఇదే మేడం ఇంకో ప్రాబ్లం. ఆ సెట్ లో కూడా ఇదే ఇబ్బంది. క్యారెక్టర్ లోకి వెళ్ళగాని సార్ అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు బాబోయ్. సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? మనం షోకి వచ్చాం సార్. సారీ సార్. ఇది పెట్టుకోండి. ఏం పర్లేదు, కాగితం బాంబే. చెప్పానా? మూడోసారి కూడా భయపడతాడు. నేను మామూలుగా ఇలా దగ్గర నుంచి హ్యాపీ బర్త్డే మనం ఇచ్చే బిల్డప్ లో ప్రాణం పోయి రావాలరా, అట్లీస్ట్ పైకి పోకూడదు. ఏంటది కింద పడింది? నిమ్మకాయ. ఇది మీకు ఇచ్చనే అనుకోండి, ఫీల్ ఫ్రీ. ఇంత ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇది కొంచెం తాంత్రిక పూజలు చేసే ఒక క్యారెక్టర్ తాలూకు. హనీ సినిమా ఈయన పొద్దున్న రావడం, ఇలా రావడం, క్యారెక్టర్ లోకి రాగానే చుట్టూ వాళ్ళందరినీ ఇలాగే భయపెట్టడం. ఈయన ఆల్మోస్ట్ చేతబడి చెల్లంగి ఇవన్నీ నేర్చుకున్నాడు. ఏమో టెన్షన్ వచ్చేసింది ఇప్పుడు అందరికి. ఈ మధ్యలో దారం ఏంటండి? ఇది కాసితాడా లేకపోతే ఎవరైనా చేస్తే అది కాపాడుతుందండి? కాపాడుతుందా? అది స్టిచ్చింగ్ ఆల్టరేషన్ చేసి. ఈయన నా కాస్ట్యూమర్ అండి. ఈయన కాస్ట్యూమరా, డాన్సరా, అసలు ఎవరు మేడం? ఈయన అప్పుడప్పుడు వంట అది కూడా హెల్ప్. ఈయన కింద ఏం చెప్పాడు తెలుసా? ఇక్కడేం చేస్తానంటే నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. మీరు ఇక్కడ ఉంటారా?
మీరు కృష్ణానగర్ లో కదా ఉంటారు. అంటే ఇక్కడ మా నేను కబ్జా చేసాడేమో మీరు అనుకున్నాను. అంటే 24/7 ఏదో ఒక పని ఉంటుందని చెప్పి ఇక్కడే ఉంటూ ఉంటాడు. స్విగ్గీ వాళ్ళకి మనం కొత్తిమీర ఆర్డర్ చేస్తే వెంటనే వస్తారు కదా నిమిషంలో, అలా వచ్చేస్తూ ఉంటాడు ఈయన. బ్లౌజా అని అలాగా. కమాన్ లెట్స్ స్టార్ట్ ద వంట. ఇప్పుడు మనం నిమ్మకాయ పులిహోర చేయబోతున్నాం, ఓకేనా? కానీ నవీన్ ని ఎలా ఉండేవాడిని మీరు ఎలా తయారు చేశారు సార్? అందాల రాక్షసి అప్పుడు ఎంత సాఫ్ట్ గా ఉండేవాడు కుర్రాడు. మేడం ఎంతసేపు అందాల రాక్షసేనా? రాక్షసుడు అందంగా ఉన్నా కూడా చూడొచ్చు కదా మనం. అంటే ఈయనేనా సార్ అవన్నీ చేసేది? మొత్తం పూజలు అంటే పూజలు ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఈ క్షుద్ర పూజల్ని, ఇమ్మీడియట్ పవర్స్ ని, తర్వాత లంకి బిందులు ఉన్నాయని, గుప్త నిధులు ఉన్నాయని, నరబలు ఇవ్వడం, ప్రతి మధ్యన మదనపల్లిలోకి ఇన్సిడెంట్ జరిగింది చూసారా? అలాంటి వాళ్ళ ఇంట్లో అంతా జరిగే స్టోరీస్, అలాంటి స్టోరీస్, అలాంటి ఫ్యామిలీ అయితే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది. వాళ్ళ మిస్సెస్ ఒక టీచరు, ఒక పాప కథ ప్రకారం. ఆయన ఫైనల్ గా దెయ్యాలకు పెట్టే అన్నం ఏదో తయారు చేస్తాడు, పులిహోర రాదు, మీరు టెన్షన్ పడకండి. నవీన్ నవీన్ ఏదేదో ఒకసారి మళ్ళీ అనండి. अभी तक हमारा विश्वरूप नहीं देखा, एक बार हम उठ के विश्वरूप दिखाया तो टोटल वर्ल्ड निशब्द हो जाएगा. సో నవీన్ మీరు ఇంట్లో వంట చేస్తూ ఉంటారా? అంటే ఇంతకుముందు చేసేవాడిని, ఇప్పుడు మర్చిపోయా. అసలు టైం దొరకట్లేదు కదా ఇప్పుడు. అంటే ఒక సినిమా లేదంటే వెబ్ సిరీస్. ఐ థింక్ మన ఇండస్ట్రీలో మాక్సిమం బిజీ ఎవరు ఉన్నారు అంటే ఇన్స్పిరేషన్. అంటే You are my ఇన్స్పిరేషన్ మేడం. మీ inspiration. నేను కూడా, నాకు కూడా మీరు మాడిపోతుంది ఆవాలు. అది అయిపోయింది ఇమ్మీడియట్ గా. ఏంటంటే ఆవాలు ఇది కదా. కాయ్ హలో, మీకు తెలియదా ఈ ట్రెండ్? సరే సార్ ఇవి ఆవాలి, ఇవి ఆవాలి. అయితే కరెక్ట్ తీసానండి. కరెక్ట్ వేయండి. ఇంకొన్ని ఎక్కువ మాడిపోద్దేమో. ఇంకొంచెం ఇంకొంచెం ఫాస్ట్ గా. ఇంకేమేస్తారు తొందరగా? ధనియాల, అయ్యో అయ్యో జీలకర్ర, నో పల్లీలా. ఓకే మినప్పప్పు, శనగపప్పు ఇంకొంచెం వేయండి. మా ఆవిడ చూస్తుంటుంది, ఇక్కడ వంట చేస్తున్నా, ఇంట్లో అడిగితే చేయగలంటది. కొన్ని పల్లీలు కూడా వేసేయండి, కొన్ని పల్లీలు వేయండి తొందరగా. కలపండి కలపండి. గరిటెందా? కలపండి. ఇదేయండి పల్లీలు వేసారా? ఇంకొన్ని పల్లీలు వేయండి. రమేష్ గారు పచ్చిమిరపకాయలు పట్టరండి. కరివేపాకు తొందరగా. బా ముగ్గురు మగవాళ్ళు కలిసి వంట చేస్తున్నారా బాబోయ్. ఆయన ఇలా కావడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే కరివేపాకు వేసేయండి, కరివేపాకు. నిజంగా ఆటే కుకింగ్ అనేది ఆటే. పచ్చిమిర్చి మొత్తం వేసేయాలి. వేసేయండి వేసేయండి వేసేయండి. అప్పుడు కానీ కారం రాదు. ఇంకొంచెం కరివేపాకు వేయండి. ఏంటి సార్ మీరు? అమ్మయ్యా, ఇంటికి వచ్చిన వాళ్ళతో వంట చేయిస్తే ఆ కిక్కే వేరప్ప. సార్ మీరు ఎందుకో కొంచెం చెయ్యి తిరిగిన వంటగళ్ళలాగా. మొత్తం వంట చేస్తాను మేడం, అది అన్ని. వీళ్ళలాగా హాఫ్ వంట టోటల్ పట్టుకోవడం మీకు అర్థమైపోయింది. అర్థమైపోయింది. ఒక మేకప్ మ్యాన్ బ్రష్ పట్టుకున్నా, ఒక హెయిర్ డ్రెస్సర్ జుట్టు పట్టుకున్నా, వంట చేసే వాళ్ళు గరిట పట్టుకున్నా మనకి ఇట్టే తెలిసిపోతుంది. ఇది ప్రోమోలో వాడండి. పసుపు అంట వేయండి. కంటెంట్ ఇంపార్టెంట్. పసుపు అనగానే మళ్ళీ ఈయన ముగ్గులోకి వెళ్ళిపోతుంది. అందుకని నేను వచ్చాను. ఆ నిమ్మకాయలు పిండి అందులోకి ఉప్పు వేయండి. నేను హెల్ప్ చేస్తాను సార్ అండి. ఆయనకి నిమ్మకాయలు అనేసరికల్లా ఒక రకమైనటువంటి ఉన్మాదం వస్తుంది, హ్యాపీ ఫీలింగ్. అవును, ఇంతకీ మీ డైట్ ఏంటి? మార్నింగ్స్ సద్దన్నం అండి. వావ్, చద్దన్నం తింటారంట. సన్సెట్ అయిన తర్వాత ఫర్మెంట్ చేసేస్తాం, సన్ రైజ్ అయిన తర్వాత తింటానండి. అసలు మామూలు విషయం కాదు కదా. మీకు సంగతి తెలుసా? ఇక్కడ చూడండి, ఇక్కడ చద్దన్నం మా ఇంట్లో కూడా. మా ఆయన మేడం మీరు? నేను మా ఆయన. ఓకే, వెరీ సూపర్. ఎగ్జాక్ట్లీ వీఆర్ రెడీ విత్ చద్దన్నం. మీకు ఇవ్వట్లేదు, సారీ, ఇది మా వాట. మీరు తర్వాత మీ చద్దన్నం మీరు తెచ్చుకోండి. బిర్యానీ పెట్టేసి బిర్యానీ తింటావు, సద్దన్నం తింటే నేను సద్దన్నమే తింటాను. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చద్దన్నం మొదలు పెట్టారు? ఆల్మోస్ట్ 8 years నుంచి, 8-9 years నుంచి చద్దన్నమే. అంటే మార్నింగ్ మార్నింగ్ అంతే. సో దట్ రియలీ హెల్ప్ మీ అవుట్ ఫర్ మై షూటింగ్ ప్లేసెస్. ఎలాంటి సిచ్యువేషన్ షూట్ చేసినా ఆ ఎనర్జీ డౌన్ అవ్వదు మేడం. ఆ పెద్ద మేము అనుకుంటున్నా. సార్ ఆపేయండి సార్. రైస్ వేసి ఒకసారి కలుపుతారా? రైసెస్ కలిపేస్తాను, అది బెస్ట్. ఎందుకంటే లేకపోతే ఫ్లేమింగ్ అవుతుంది. వేసేస్తున్నా. వేసేయండి. ఓకే సార్, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇంటర్వ్యూ చేశారా సార్? లేదు మేడం, ఇదే ఫస్ట్ కదా సార్. అన్ని మాతోనే మొదలవుతాయి సార్. చూడండి ఇలాగే ఉంటుంది. కొంచెం ఉప్పు కావాలంటే వేసుకోండి. ఎవరది నవ్వుతున్నారు? అయ్యో సార్ సార్ మీకు దిష్టి తీసింది మా దానికి వేయకండి. దిష్టి తీసింది రోడ్డు మీద వేస్తారు. క్లాత్ అయినా ఇవ్వాలి మేడం. సార్ క్లాత్ అయినా ఇస్తాను సార్. ఒక్క నిమిషం సార్. అయ్యో పట్టకర్ర ఏది అసలు. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడే ఉంది సార్, దీంట్లో తెస్తున్నాను. ఉప్పేస్తారా? ఓకే, తాలింపులు వేస్తారు కదా, ఇట్లా కూడా చేస్తారు. దీంట్లో ఉప్పేస్తారు డైరెక్ట్ గా. ఎవరు వేశారు సార్? ఇది పట్టుకోండి సార్, కొంచెం బాగా మసిపట్టుగా ఉంది ఉప్పు. సార్ మీరు ఇందులో ఉప్పేశారా? లేదు. అమ్మయ్య బతికిపోయాం. అయితే ఓకే, ఇది కలపాలి. కరుణకుమార్ గారు మీరేం తింటారండి మార్నింగ్? నేను ఎనీథింగ్ మేడం, ఇంట్లో ఇడ్లీ, దోశ, ఉప్మా. మీరు ఇప్పుడు ఇంట్లో కూడా ఇదే చేస్తున్నారా రోజు? లేదు, మీరేంటి ఆయనకి అరేంజ్మెంట్స్ ఇస్తూ? లేదు, ఒక సింక్ లో ఉన్నాం. మీకు నిమ్మరసం తీసుకురావాలి. నిమ్మరసం అంట కొంచెం ఉలికిపోయింది, సారీ. ఏం పర్లేదు. సార్, అది గ్యాస్ మీద ఉన్నప్పుడే వేస్తే చేదు వస్తుంది. ఆల్మోస్ట్ డన్. సో ఆపేసేయండి సార్, ఆపేసి ఇప్పుడు వేయండి. ఏంటి సార్, ఇవన్నీ నేర్చుకుని రావాలి కదా, సిల్లీ మిస్టేక్స్. ఓకే, ఇవి బాగా నేర్పించారు నాకు ఆయన. కొంచెం ఇంకా ఉంటే బాగుంది. ఏమాలి? ఇంకో ఇంగువా? ఓ అవును సార్, మనం ఇంగు వేయడం మర్చిపోయాము. పర్లేదు మేడం. ఇదా ఇంగువ? లేదు ఇంగువలో ఉండదు సార్. ఇది ధనియాలు. మరి ఇది మేడం టేస్ట్ చూడండి. జీలకర్ర, జీలకర్ర, తుమ్మగారు మెంతులు. ఇదో మెంతులు ఇది. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. తుమ్మగారు సార్ చూడండి, టేస్ట్ చూడండి. ఒక్క నిమిషం, మీరు ఉప్పు కావాలంటే వేయాలి ఇంకా, ఎందుకంటే వాళ్ళు ఉప్పు వేశారు కాబట్టి. అవును, విశ్వాసంగా పడుందాం. అస్సలు లేదు సార్ ఉప్పు. కొంచెం వేయండి. హనీ అని పేరు పెట్టారు సినిమాకి. ట్రైలర్ చూస్తేనేమో చాలా మిరియాలు లాగా ఉంది. అది ఎందుకు అలా చేశారు? ఆ మిరియాలు చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మనం యూజువలీ చాలా లో స్టేజ్లో ఉన్నప్పుడు వీ నీడ్ సమ్వన్ టు ట్యాప్ యూ, గివ్ అ సపోర్ట్. సో ఆ లో టైంలో ఎవరికైనా అడ్వాంటేజ్ ఉంటుంది, దాన్ని ఎలాగైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మార్చుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అయిపోతుంది వాళ్ళు. అంటే ఆ టైంలో రియలీ వీ నీడ్ సమ్వన్ హూ క్యాన్ రియలీ హెల్ప్ అస్ అని అంటారు. ఆ టైంలో హనీ అనే సినిమాలో రాజా రవీంద్ర గారు చేసిన క్యారెక్టర్, హీ ఇన్ఫ్లుయెన్స్ మీ టు ఫాలో సమ్ రిచువల్. అమ్మో, అది చాలా రాంగ్ కదా. చాలా రాంగ్ అది. అంటే టూ ఇన్నోసెంట్ ఫ్యామిలీ, లైక్ ఒక ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్, దే ఆర్ గోయింగ్ త్రూ వెరీ డిప్రెషన్. దరిద్రం అనేది వాళ్ళు చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో ఒక పర్సన్ వచ్చి రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల కొంచెం ఉప్పు పడుతుంది సార్. వాళ్ళ జీవితం ఎలా అవుతుంది అనేది. అని నాకు ఎందుకు చూస్తే చాలా రోజుల నుంచి మా ఇంట్లోనే వంట చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. చూడమ్మా, సాయంత్రానికి టమాటా పప్పు చేయి. మన పూజలు ఫలించి పులిహోర బాగా వచ్చింది. కరెక్ట్, బాగుంది. సో అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక ఫ్యామిలీని. నార్మల్లీ సొసైటీలో అదే జరుగుతుందండి. లైక్ పవర్ ఉన్న వాళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళకి ఆ డబ్బులు అలాగే కాపాడుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళకూడదు. అంటే ఈ పిల్లి మాయ కొన్ని సార్ ఎన్నిసార్లు ఇస్తారు సార్? మిమ్మల్ని ఇంప్రెస్ చేసినంత వరకు మేడం. ఉండండి మరి రమేష్ గారు, మీరు తినరా? సరిపోయిందా? అంతే, బాగా కుదిరింది మేడం. సార్ మామూలు హ్యాండ్ కాదు అసలు, చాలా బాగుంది. ఏదైనా అన్ప్రొఫెషనల్ డాన్సర్గా ఇంకొక స్టాండర్డ్ స్టెప్ ఉంది, ఓకే. అది ఒకసారి చూపించరా? ఇక్కడ మీరు చేయాల్సి వస్తుంది ఇది. ట్రై అండ్ డూ ఇట్. చూడండి, జాగ్రత్త చూడండి. రైట్ లెఫ్ట్ లెగ్ డౌన్, రైట్ లెగ్ అప్, 2 hands అండ్ దెన్ షోల్డర్స్ కూడా మూవ్ అవ్వాలి. మీలో కొంచెం ప్రొఫెషనలిజం వస్తుంది. ప్రొఫెషనల్ గా రావాలి కదా. ఇద్దరే చేయగలరు, ఈయన మళ్ళీ ఈయన. కానీ మీరు ఒకటి చేస్తారంట కదా, నేను విన్నాను. ఇది కాదు సార్, మేడం, మీరు స్కూల్ పిల్లలు. మీరు చెప్తాను వినండి. ఇతనేంటి అన్ప్రొఫెషనల్ డాన్స్ అన్నాడు. అన్ప్రొఫెషనల్ డాన్స్ అనేది ఎప్పుడు మొదలవుతుంది తెలుసా? స్కూల్లోనే మొదలవుతుంది. స్కూల్ పిల్లలు డాన్స్ చూసారు మీరు ఎప్పుడైనా? అదే, మీరు ఒకసారి చూపిస్తారా? ఎనీ సాంగ్ ఇన్ ద వరల్డ్ నేను డాన్స్ చేయగలను. కరుణ కుమార్ గారు ఛాలెంజ్ విసురుతున్నారు, ఎనీ సాంగ్ ఇన్ ద వరల్డ్ డాన్స్ చేస్తారని. మా ప్రొఫెషనల్ డాన్సర్ ని బీట్ చేస్తూ. అది నేర్పిస్తాను. ఇప్పుడు ఈ షో చూస్తున్న వాళ్ళంతా రేపటి నుండి ఏ పాటకైనా డాన్స్ చేయగలుగుతారు. ఓకే, మీరు మా రమేష్ గారితో చేయించండి చాలు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, స్కూల్ డాన్స్ అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. నానా చూపులకై ఇలాంటి వాటిలో ఏంటంటే మనకి సబ్జెక్ట్ అర్థం కాలేదు అనుకోండి, అప్పుడు మనం ఒక 3 ఒకటి ఇది చూపులకై ఒక రౌండ్ కళ్ళు రౌండ్
మీరు ఏ పాటకి ఇది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చేయండి ఇది. హృదయం ఎక్కడ ఉన్నదని మనం అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. అది ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది. అంతే. అందమైన నోట్ నుండి అందమైన అది ఇంకా సూపర్. చూపులకై వేతి చూసారా మూమెంట్ చూసారా చూపుల్లో దీంతో పాటు ఇదంతా కూడా ఇలా షూర్ అవుతుంది. అది అందరికీ రాదు. రాదు నేను మైకేల్ జాక్సన్ తర్వాత ఇది కరెక్ట్. ఓకే, గ్రేట్ రమేష్ గారు, మీకు అన్ప్రొఫెషనల్ డాన్సర్ అవార్డు ఇచ్చేసి సూపర్. రమేష్ గారు కాస్ట్యూమ్ రెడీ చేసుకోండి, వెళ్ళి గట్టిగా గుద్దారు, ఈసీజీ తీసుకోవాలి తర్వాత. రండి కానీ సూపర్, చాలా బాగుంది. మీ ఆవిడ చాలా హ్యాపీ. ఎందుకండి ఆయిల్ వేసింది నేను, తిరుగుమతి చేసినంత నేను. మీరు ఆవాలు ఎక్కడ ఉందో వెతికారు, మీరు వేసింది నేనే కదండి. కరెక్ట్ గా వేసుంటే ఇంకో వేసేవాడు. మేడం డైరెక్టర్ల పని ఏంటో మీకు అర్థమైంది కదా. మేము పని చేస్తాం, హీరోలు క్రెడిట్ కొట్టుకు వెళ్ళిపోతారు మేడం. ఇంతే మేడం. పులిహోర బాగాలేదండి. ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీశారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది మేడం. బా చాలా సింబాలిక్ గా చెప్పారు సార్. రండి సార్, సార్. నేను అలాంటి హీరోనా సార్? అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మా హీరో గారు పెద్దమ్మ. అలా కాదు. కాదు మా హీరో గారు అలా కాదు. నమస్కారం. మా పెద్దమ్మ. సార్ కూర్చోండి. అమ్మే నవీన్ గారు, కరుణ కుమార్ గారు డైరెక్టరు. కూర్చోండి సార్. പുളിയോര ഉണ്ടാക്കി നല്ല ടേസ്റ്റ് ഉണ്ട്. വലിയമ്മ ഒരു കുറച്ച് ടേസ്റ്റ് നോക്കാൻ എങ്ങനെയുണ്ടെന്ന്. ശരിക്കും സൂപ്പർ. ബൈ ദ വേ നവീന്റെ വൈഫ് മലയാളിയാണ്. ശരിക്കും പറഞ്ഞപ്പോൾ മനസ്സിലായി. ഇതാ കുറച്ച് നോക്ക്. కానీ మీరు మలయాళీని పెళ్లి చేసుకున్నారు కదా, సో మలయాళం കുറച്ച് സംസാരിക്കാൻ അറിയോ? ബിക്കോസ് വലിയമ്മയ്ക്ക് മലയാളം മാത്രമേ അറിയുള്ളൂ, അമ്മയ്ക്ക് മലയാളം തെലുങ്കും അറിയാം. മലയാളം തെലുങ്ക് അറിയാം. ഓക്കെ, നിങ്ങൾക്ക് അറിയോ മലയാളം? കുറച്ച് അറിയാം. എനിക്ക് కళ్యాణ పండుగకి కూడా మలయాళం కత్తికెళ్ళనా కొడతానని చెప్పారా? బాగోదా? అదేంటి మా ఆయనకి ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నావు, ఒక్క ముక్క కూడా రాదు. రాజా చూసారా, లేరు కూడా ఇక్కడ నుంచి మాయమైపోయారు. ഇവരെ ഭാര്യ മലയാളിയാണ്. പറയാ ഏതാ നാട്? മണ്ണാർക്കാട്. മണ്ണാർക്കാട് നമ്മളുടെ പാലക്കാടാണ്. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. కాదు, మాకు మన్నార్కాడ్ అంటే ఓకేనండి. అరే కాదునట్లేదు. అమ్మకి 84 years, పెద్దమ్మ 88. వీళ్ళ సీక్రెట్ నన్ను అడుగుతుంటారు చాలా మంది, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తారు, మీరు రిటైర్ అవ్వరా అని. జీన్స్ చూసారా ఎలా ఉందో? ఇట్స్ జీన్స్, ఇట్స్ డిఎన్ఏ. అండ్ ఆల్సో లైఫ్ స్టైల్. ఇప్పుడు పెద్దమ్మ ఉన్నారు, ఇప్పటికీ ఆవిడ వంట ఆవిడే చేసుకొని ఆవిడ తింటారు ఉంటారు. అమ్మ వంట. అమ్మ అయితే ఇక్కడ హైదరాబాద్ కాబట్టి జిమ్కి కూడా వెళ్తుంది. పెద్దమ్మ జిమ్ అంతా తోటలో తిరిగేస్తుంది, కుదిరితే ఒక గోడ ఎక్కేస్తుంది, దూకేస్తుంది. అలా మా మదర్ కూడా అంటారు మేడం. క్యాన్సర్ సర్వైవర్, 13 ఏళ్ళు అయింది. స్టిల్ ఇప్పటికీ ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటారు. ఇంకోటి చేసినా కూడా ఆవిడ ఒప్పుకోరు. అది చాలా హాయిగా నడుస్తారు, చాలా దూరం ట్రావెల్ చేస్తారు, అన్ని అంత లైఫ్ స్టైల్లో వేరే. మా అమ్మగారికి హార్డ్లీ ఒక 10 తెల్ల వెంట్రుకలు ఉంటాయి, 10 మ్యాక్సిమం. నల్లని జుట్టు ఉంటుంది, చాలా పెద్ద జుట్టు. మళ్ళీ మా అమ్మ ఏజ్ ఎంత? 71 ఉంటాయి. మీకు సంగతి తెలుసా, 88 ఇప్పటి వరకు హెయిర్ డై వాడలేదు. అంతే. വല്യമ്മയുടെ കാര്യം പറയണം ഞാൻ. എന്താ വല്യമ്മ സുന്ദരിയാണ്, സുന്ദരി കുട്ടിയാണ്. ഇന്ദിര స్వామినాథన్, విమల పి నారాయణన్ కుట్టి. సో పులిహోర టాపిక్ అయ్యింది. ఇప్పుడు మీకు ఒక చిన్న గేమ్. ఎందుకంటే నేను గేమ్ షోస్ చేసి అలవాటు పడ్డాను కాబట్టి ఒక గేమ్ అయినా ఎవరితో నేను ఆడించకపోతే కనీసం రాజీవ్తోనే ఆడించాలి నేను ఏదో ఒక గేమ్, లేకపోతే నిద్ర పట్టదు నాకు. సో ఇందులో నుంచి మీరు ఒక కార్డ్ తీస్తారు, అందులో ఏదైతే వచ్చిందో దాన్ని ఫాస్ట్గా మనం ముగ్గురు ఆడుతూ ఉంటాం, ఆపకుండా. ఎవరైతే ఆపుతారో వాళ్ళు లెమన్ షాట్ తాగాల్సి ఉంటుంది. సార్ మీరు తీసుకోండి, ఫాస్ట్గా ఆడాలి సార్. అందులో ఏమొచ్చిందో చెప్పండి. మిడ్ నైట్ వినిపించే సౌండ్స్. సార్ ఇది మీ సినిమాకి సంబంధించిందే, ఎందుకంటే మీ సినిమా అంతా కొంచెం అట్లా హారర్ థ్రిల్లర్ లాగా ఉంది కదా. వినిపించే సౌండ్ ఏంటంటే నా గురక సౌండ్ ఏమో నాకు వినిపిస్తుంది. అయితే వినిపించండి సార్ అయితే ఒకసారి. ఓకే, నేను నక్కలు ఊలలు. కార్ హార్న్ అండి. ఏంటి సార్ అది? చెప్పండి చూద్దాం. మా అమ్మ పెట్టే గురక కాదా? గాలి. గాలే మేడం. పాము. పాము మేడం. పాము రాత్రులు వినిపిస్తుందా? పాములు తిరుగుతాయి.
పల్లి సార్ నేను నక్క చెప్పేసాను సార్. ఇది నక్కదండి కుక్క. సార్ కుక్క ఎక్కడైనా ఇలా అరుస్తుందా సార్? మా ఊర్లో అరుస్తుంది. మీరు అప్ప జంక్షన్కి రండి, ఇలాగే అరుస్తున్నారు కుక్కలు. సరే ఓకే, మా చూరగాడు కూడా ఒక్కోసారి అలా అరుస్తాడు. సో కాబట్టి ఎగ్జాంప్టెడ్. నేను డోర్ శబ్దం, మేడం అది డోర్ శబ్దమే కాదు మేడం. ఇది మా ఇంట్లో డోర్ సార్, మీరు రాలేదు. ఒకసారి మిడ్ నైట్ కూడా అరుస్తుందండి. ఏంటది? కుక్క కాదు, కోడి. కోడి ఫస్ట్ టైం మేడం, వరల్డ్ లో ఇలాంటి కోడిని ఫస్ట్ టైం విన్నాను. ఒక్కరొక్క కరెక్ట్ కదా సార్? అదేలేండి, మనం చెప్పుకోవడం అంతే. మీరు సార్ మీరు అవుట్ అయిపోయారు. ఓన్లీ మన ఇద్దరం ఇప్పుడు. ఓకే రెడీ? మిడ్ నైట్ గా చేయండి. ఫుట్ స్టెప్స్. మా పెట్ ఇంట్లో ఓకే నైట్ లో. మేడం యాక్చువల్ గా మొత్తం మీ ఇద్దరే తాగాలి. అవి మొత్తం తాగవలసిన మీరు. సార్ 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 పిల్లి లేదా సార్ మీ దాంట్లో? పిల్లి లేదా? మేడం ఇది పిల్ల మేడం. పిల్లి. నిజం చెప్పండి మేడం, ఇది పిల్లి. మీ మదర్ని అడగండి మేడం. వచ్చేయాలి. కాదు, చూసారా? సొంత తల్లి కూడా ఒప్పుకోవట్లేదు. ఇది పిల్లని. పిల్లని ఫ్రెండ్ ఉంది ప్రపంచం వెళ్ళమ్మా, ఇది పూజ చేయాలి. నెంబర్ అయితే అది పిల్లి. కాడెం పూచే అన్నది. ఇది అడవిలో పిల్లి అంట అది. సార్ సార్ మేమిద్దరం ఆడుతున్నాం సార్. ఇప్పుడైతే అవుట్, ఖచ్చితంగా అవుట్. లేదండి, ఏంటిది? సైబేరియన్ హస్కీ, మా ఇంటి పక్కన సైబేరియన్ హస్కీ ఇలాగే అరుస్తుంది. రాత్రిలో గ్రౌల్ చేస్తుందండి. చూడండి, ఇప్పుడు ఒక కుక్కని చెప్పేశారంటే మీరు ఇంకా వెరైటీ ఆఫ్ బ్రీడ్స్ చెప్పకూడదు. చెప్పకూడదా? సైబేరియన్ హస్కీ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. నేను అసలు ఆలోచిస్తున్నాను. అయిపోయింది, మీరు అవుట్ అయిపోయారు. సో యాక్చువల్లీ ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇద్దామని అనుకున్నాను కానీ ఇవ్వండి, నిమ్మకాయ నీళ్ళు తాగాను. సరే ఇవ్వండి అమ్మా. మీ ఇద్దరు మోసం సార్కి చేశారు, ఆ విషయం మీకు కూడా తెలుసు. సార్ ఎందుకు సార్? అవన్నీ తాగవలసిన మీ ఇద్దరే. నేను ఆయన కనీసం ఒకటి రెండు అథెంటిక్ గా చెప్పాను, గురక అలాంటివి. మీరు ఒకే సౌండ్ చెప్పి ఇది బల్లి, ఇది సైబేరియన్ హస్కీ, ఇది నైజీరియన్ డస్కీ అని చెప్తున్నారు తప్ప ఒకే సౌండ్. రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్, a platform dedicated to verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in. మేము మోసం చేసిన పాపానికి మీకు ఇచ్చేసాం. ఓకేనా? ఇప్పుడు ఇది ప్రాపర్టీ బాక్స్ వాళ్ళు అందిస్తున్న గిఫ్ట్ హ్యాంపర్ సార్. తిరిగి తీసుకుంటారా? లేదు సార్. అంటే నార్మల్ కొన్ని షోస్ లో ఏంటంటే మేడం చాలా పెద్దవి ఇస్తారు. ఇంత ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళినప్పుడు అవి ఉండట్లేదు. మా ఆవిడ ఇది ఎవరికి ఇచ్చి వస్తుంది వాళ్ళే తీసుకుంటారా? జస్ట్ ప్రాపర్టీస్ అంటే నమ్మట్లేదు. అందుకని ముందు ఇక్కడే ఇది తీసుకెళ్ళొచ్చు కదా. లేదన్నా కూడా చెప్పాను, ఏం ప్రాబ్లం లేదు. నేను లైవ్ లో చెప్తున్నాను, ఇది మీరు తీసుకెళ్ళొచ్చు. రీజన్స్ బిహైండ్ రన్నింగ్ అంటే పరిగెత్తడానికి రీజన్ ఏంటి? కుక్క తరుముతున్నప్పుడు. సార్ నేను చెప్పాలి సార్ ఫస్ట్. సార్ 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 నేను ఫస్ట్ చెప్పాలి సార్. పెళ్ళాం కొట్టడానికి వచ్చినప్పుడు, థ్రెడ్మిల్ పరిగెట్టేటప్పుడు, కుక్క తరుముతున్నప్పుడు, వెయిట్ లాస్ కోసం, ఎవరైనా కొట్టాలంటే, బస్సును అందుకోవడానికి, అప్పుల వాళ్ళు తరుముతున్నప్పుడు, సైక్లింగ్ చేసేటప్పుడు. సైక్లింగ్ ఎక్కే ముందు రన్ చేసి ఎక్కుతాం చిన్నప్పుడు. అవుట్ సార్, ఇది అవుట్. నిమ్మకాయ నీళ్ళు. సార్ హలో 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 సార్, మీరు హీరో, నేను కాదనట్లేదు, కానీ ఇలా మోసం చేయకూడదు సార్. సార్ తీసుకోండి నవీన్. చిన్నది రెడీ సార్ మన రెడీ సార్, రెడీ. ఓకే, మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఎక్కడైనా ఉందని విన్నప్పుడు. అదే మేడం, అది అవుట్ సార్. సార్ మీరు పెద్ద డైరెక్టర్ సార్, కానీ మీరు తాగాల్సిందే సార్. అమ్మయ్యా చెప్దాం అనుకున్నాను, ఎందుకులే అని చెప్పలేదు మేడం. ఏంటి సార్, ఆఫ్ ద రికార్డ్ చెప్పండి సార్. అదే అదే మా ఆవిడ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు అని చెప్దాం అనుకున్నాను, మళ్ళీ బాగోదని చెప్పి. అది నేను ఆల్రెడీ చెప్పేశాను సార్. నేను ఇందాక మా ఆవిడ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు మేడం, మీ ఇంట్లోది వేరు మా ఇంట్లోది వేరు కదా. ఇది మీరే లాస్ట్ వన్. థింగ్స్ పీపుల్ డూ వెన్ దే స్కేర్డ్. మీ హనీ సినిమాలో మీరు కొంచెం భయపెట్టేలాగా ఉన్నారు. అమెజాన్ లో కూడా వచ్చేస్తుంది కదా సార్. February 20th మేడం, February 20th థియేట్రికల్ రిలీజ్ ఏమో Feb 6th, అమెజాన్ లో ఏమో 20th. సో ఇది అంటే స్కేర్ అంటే మేడం, ఇది జంప్ స్కేర్స్ ఉండవు ఇందులో, బట్ చాలా డిస్టర్బింగ్. అంటే కొన్ని విషయాలు చూస్తే మనకు భయం వేస్తే చూడండి. అవును. అంటే
చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. అది ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సార్ బాగా చెప్తారు. ఇంకా లేదు లేదు, మనం ఈ మధ్య ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా సార్, రియల్ ఇన్సిడెంట్స్. అంటే ఏవో ఒక నమ్మకానికి పోయి పిల్లల్ని చంపేసినటువంటి తల్లి అని ఇట్లాంటివి చూస్తున్నాం కదా. వెరీ సింపుల్ మేడం. ఇప్పుడు దెయ్యం ఉంది కదా, దెయ్యం అనేది పలానా మనిషిని చంపింది అని ఇప్పటిదాకా మనం ఎక్కడ చూసింది సినిమాలో చంపడం వేరు. ఎక్కడైనా మీరు దయ్యం చంపింది మనిషిని అని, అదేంటంటే మనం సినిమాల్లో ఏదో పగబట్టింది అది ఇది అని చెప్తాము. దెయ్యం చూశారు అని చెప్పిన వాళ్ళు ఎవరో ఉంటారు తప్ప ఎవరు పర్సనల్గా అడిగితే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్రూతో సహా ఎవరు చూసుంటారు. ఎవరైనా చూసారా దయ్యాన్ని? നിങ്ങൾ എപ്പോഴെങ്കിലും കണ്ടിട്ടുണ്ടോ പ്രേതത്തിനെ? కదా. కానీ ఒక తల్లి ఒక కూతుర్ని చంపడం అన్న దానికంటే హర్రర్ ఇంకేముంటుంది మేడం? అవును, అంటే అది కదా హర్రర్. అమ్మో, అది తర్వాత ఈ సూపర్ పవర్స్ కావాలని, ఈజీ మనీ కావాలని, తర్వాత ఉన్న పవర్ని ఉన్నత పొజిషన్ని కాపాడుకోవడానికి పొలిటీషియన్స్ ఈ పిల్లి మాయ అంటే తెలివి చెప్పవచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ దగ్గర ఉంది. ఆ మాయ కనుక మన దగ్గర ఉంటే మనం చెప్పిందంతా జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను వచ్చి సుమగారు మనం ఒక ఇది చేస్తున్నాము అంటే మీరు వెంటనే దాన్ని పెద్ద రెసిస్టెన్స్ లేకుండా ఒప్పుకుంటారండి. ఇప్పుడు మీరు జస్ట్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కొట్టండి, యూట్యూబ్ లో కొట్టండి, చక్కగా డిజైనర్ వేర్ బట్టలు వేసుకుని మా దగ్గర పిల్లిమాయ ఉంది కొనుక్కోండి కింద నంబర్కి ఫోన్ చేయండి అన్న వాళ్ళు ఉన్నారు. సీరియస్ బాబోయ్. జస్ట్ గూగుల్లో పిల్లి మాయ అని కొట్టండి, మీకు 2000 పేజీలు ఓపెన్ అవుతాయి. సింపుల్. ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సరిగ్గా లేకపోతే ఫ్యామిలీ ఎలా ఇది వెరీ ఎమోషనల్ స్టోరీ, వెరీ వెరీ ఎమోషണൽ സ്റ്റോറി. തപ്പക്കൊണ്ട చూస్తాం സാർ മേമൈతే. ഹണി പറഞ്ഞിട്ട് ഒരു സിനിമ വരുന്നുണ്ട് അവരുടെ. അപ്പൊ നമ്മൾ തീർച്ചയായിട്ടും കാണണം അത്. ഓക്കെ, മലയാളം അല്ല, മലയാളത്തിലുണ്ടാവും. ഉണ്ട്. ఆ గిఫ్ట్ హ్యాంపర్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేయండి. ఆయనకి ఇందాక ఇచ్చాము, ఈయనకి ఇచ్చేద్దాం. అదేంటి మనం గెలిచిన వాళ్ళకి ఇవ్వట్లేదా? సార్ మీరు చెప్పినటువంటి ఈ దారుణమైన అబద్ధాలని విన్నందుకు నవీన్కి ఇది ఇస్తున్నాను నేను. ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అని ఎప్పుడైనా మీకు భయం అనిపించిందా? ఎస్, నో, ఈయన అసలు చేస్తూనే వెళ్తున్నారు. రాజధాని ఎక్స్ప్రెస్ సార్ మీకు? ఎస్ మేడం. ఎస్. మరి వేసినప్పుడు ఏం చేస్తారు? వేసినప్పుడు కాసేపు భయపడి తర్వాత మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళడం. హనీ మూవీలో రిచువల్స్ మంత్రాలు షూట్ చేస్తున్నప్పుడు నిజంగానే సెట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యారా? నో. ఇది చూడండి సార్, అంటే ఆయన ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ వేరు వేరు కదా. మీరేం ఫీల్ అయ్యారు? అంటే ఈ క్యారెక్టర్లో ఉండిపోయి ఒక మన డైరెక్షన్ టీంలో ఒకరు కొంచెం వాళ్ళు మాట్లాడిన విధానం సరిగ్గా ఉండలేదు. అది నాకు టక్కను స్పైక్ అయిపోయింది. చాలా ర్యాష్గా, చాలా రూడ్గా, చాలా హార్ష్గా బిహేవ్ చేశాను. అది నేను కాదు, ఆ క్యారెక్టర్ జోన్ ఉన్నప్పుడు టక్కని స్పార్క్ అయిపోయింది. బట్ సార్ కంట్రోల్ చేశాను నన్ను. హీ మేడ్ ద సిచ్యువేషన్ కంట్రోల్ అండ్ దట్ ఈస్ నాట్ రైట్, బట్ ఇట్ హ్యాపెండ్. అంటే క్యారెక్టర్లో అలా క్యారీ అయిపోయారు. ఎంతో ప్రాబ్లం ఏంటంటే క్యారెక్టర్తో క్యారీ అవ్వడం పక్కన పెడితే ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే ఆయన చెప్పింది ఏంటంటే, సార్ నాకు అంటే సో మచ్ డీప్ స్టడీ ఉంటుంది అండి. సో ఆ న్యూయాన్సెస్ ఇవన్నీ చేసేటప్పుడు అందులోనే ఉండడం అలవాటు అవ్వడం వలన, సరే చాలా డార్క్ క్యారెక్టర్ కదా, బాబు ఉన్నాడు నాకు, చిన్న బాబు కదా ఆయనకి. ఇప్పుడు బాబు 2 ఏళ్ళు అనుకుంటా, 2.5 ఏళ్ళు. సో నేను ఇంటికి వెళ్ళాలి సార్. ఇంటికి వెళ్ళేటప్పటికి నేను ఈ 3తో నిలితే బాగుంది. నాకు ఖచ్చితంగా మీరు ఒక 1/2 అవర్ అయినా సినిమా షూట్ అయిన తర్వాత సరదాగా మళ్ళీ మనం మాట్లాడి ఇది చేయాలనేది డే 1 అనుకున్నాం. రాజారావేంద్ర గారి లోపల ఉండడం వలన ఇది ఒక్కటే ఇన్సిడెంట్ నిజం చెప్పాలంటే. అది తర్వాత ఆయనకి అప్పుడప్పుడు అనిపించడమో లేకపోతే ఏదైనా అయి ఉండొచ్చు. కానీ సినిమా షూట్ అంతా అసలు సినిమా చేసిన షూట్ దీనికి సినిమా షూటింగ్ అట్మాస్ఫియర్కి అసలు సంబంధం ఉండదు. కంప్లీట్గా చాలా పాజిటివ్గా, చాలా హాయిగా ఒక దీనిలాగా చేసాం. చాలా బాగా చేసాం. ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి నెక్స్ట్ షూటింగ్ వచ్చి తమిళ్లో పాండిచ్చేరికి వెళ్ళాలి. పాండిచ్చేరి షూటింగ్, మార్క్ అని కన్నడ సినిమా, పాండిచ్చేరిలో షూటింగ్. సో హోటల్లో మనం ఎంటర్ అవ్వగానే డోర్ ఓపెన్ చేసి వెల్కమ్కి ఫ్లవర్స్ లేకపోతే బెడ్ మీద టవల్స్ ఏదో చేస్తారు కదా. ఫినిష్ చేసిన సెకండ్ డే అక్కడ వెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ చేసి చూసి వాళ్ళ టవల్లో బొమ్మ గీసి ఆ బొమ్మకి కళ్ళంతా పెట్టి నాలుగు పెట్టి వెల్కమ్ చేసి ఉన్నారు. నేను అక్కడ వదిలేసిన కేచరి హనీలో ఉన్న కేచరి విగ్రహం అక్కడ కనిపించింది. ఒక్కసారి లిక్కుపడ్డా, ఏంటో వెంటాడుతుందని మొత్తం తీసి పడేసి. ఎందుకు చేశారు వాళ్ళు అట్లా? వెల్కమ్ వాళ్ళు అలా మనిషి అలా ఉంది. బట్ ఆయనకి అది అలా రిప్లికా. అమ్మో చాలా కష్టమే. తినడానికి తిండి కూడా లేక పస్తులు పడుకున్నటువంటి రోజులు మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఉన్నాయా? ఓ సార్, అంటే ఇండస్ట్రీకి రాకముందు అంతేనా?
ఇండస్ట్రీకి వచ్చినప్పుడా 2000 రూపీస్ పెట్టుకుని ట్రైన్ ఎక్కేసి వచ్చేసాను. సికింద్రాబాద్లో దిగాను. స్టే లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. మా మావయ్య ఇల్లు ఉంది అప్పుడు దాకా. ఇంకా మా అమ్మకి మా మావయ్యకి మాటలు లేవు. సో అక్కడ వెళ్ళలేము. సో ఆపోజిట్లో పర్ డే 100 రూపీస్ రూమ్, కామన్ బాత్రూమ్. తెచ్చుకున్న 2000 రూపాయలు అయిపోయింది. ఇంకేం చేయాలి అంటే 2000 ఆ టైంలో నాకు చాలా ఎక్కువ అప్పుడు. అవును. సో మెల్లగా ఆ 2-3 డేస్ తినలేదు. తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ షాప్లో వెళ్ళి నేను నీకు హెల్ప్ చేస్తాను, ఐ విల్ ఆల్సో వర్క్ విత్ అన్నప్పుడు ఇక్కడ తిన్నా, బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా. ఆ రోజు సో వర్క్ చేసి తిన్నారు. వర్క్ చేసి తిన్నా. సో అలా ఎన్ని రోజులు వర్క్ చేశారు? చాలా రోజులు వర్క్ చేశాను. దాని తర్వాత వేరే వేరే వర్క్స్ చేసుకుంటూ ఆల్ఫా హోటల్లో బిర్యానీ సప్లై చేసేవాడిని. ఐ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 2-3 months దేర్ అక్కడ. ఓకే. తర్వాత వెస్ట్ మారేడుపల్లి అంటే చుట్టూ సికింద్రాబాద్ చుట్టూ అక్కడక్కడ చిన్న వర్క్స్ చేసి నాకు బంజారా జూబ్లీహిల్స్ రావడానికి ఆల్మోస్ట్ 3-4 years పడింది ఇది షిఫ్ట్ అవడానికి. వచ్చి దాన్ని ఐ స్టార్టెడ్ వర్కింగ్. దెన్ హౌ డిడ్ యు ల్యాండ్ ఇన్ దిస్ క్యారెక్టర్స్, యాక్టర్స్ అంతా? రామానంద్ గారు అని చెప్పి ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు. సో ఆయన నా తేజ గారు జయం సినిమాకి నవదీప్తో సినిమాకి ఆడిషన్కి పిలిచినప్పుడు నేను అక్కడ డ్యాన్స్ చేసి చూపించా. మ్యూజిక్ లేకుండా డ్యాన్స్ చేసి చూపించా. సో ఆయన ఏమన్నారంటే నాది యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నువ్వు అక్కడ వచ్చి నా స్టూడెంట్స్కి డ్యాన్స్ నేర్పించు, ఫీజు ఏమంతో అది గివ్ ఇట్ టు యూ అన్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దెన్ రవి వర్మ అని చెప్పి ఒక డైరెక్టర్ తేజ గారు అసోసియేట్ చూసి దెన్ అక్కడి నుంచి సంభవామి యుగే కానీ ఫస్ట్ సినిమా అన్నాడు. అక్కడి నుంచి ట్రావెల్ స్టార్ట్ అయింది. గ్రేట్ సో గ్రేట్. అసలు అంటే ఫుడ్ కూడా అసలు నాకు ఈ స్టోరీనే తెలియదు అసలు. ఎక్కడ చెప్పలేదు. అండ్ అందులో అందాల రాక్షసిలో హీరోగా రావడం అనేది చిన్న విషయం కాదు కదా. గ్రేట్ సార్. మీకు? నేను 15 ఏళ్ళప్పుడు ఇంట్లోంచి పారిపోయాను మేడం. అంటే సీరియస్లీ 15 ఏళ్ళప్పుడు 10th అయిపోయిన వెంటనే ఇంట్లోంచి పారిపోయాను. సో పారిపోవడం అంటే నా దగ్గర నిక్కరు చాలా వెరీ సిక్ చైల్డ్ నేను బేసికల్గా. ఒక నిక్కరు, ఒక షర్టు, ఒక స్లిప్పర్స్, అప్పుడున్న ఇవి బాటా చెప్పులు ఉంటాయి చూసారు, అవి వాటితో హౌరా మెడ్రాస్ మెయిల్ ఎక్కి వెళ్ళిపోయాను. నేను మెడ్రాస్లో దిగాను, బాత్రూంలో వెళ్ళిపోయాను. సో ఇక్కడ ఎక్కిన రోజు మార్నింగ్ తిన్నదే నేను భోజనం. నేను వెళ్ళిన తర్వాత దాదాపు 2 రోజులు సెంట్రల్ స్టేషన్ ఉన్న భయం అనమాట. అంటే బయటకు వెళ్తున్నప్పుడు టికెట్ అడుగుతున్నారు మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్లో, పట్టుకుంటే ఇబ్బంది పెడతారని చెప్పి ప్లాట్ఫామ్ మీదే ఉండిపోయాను. అక్కడే నీళ్లు తాగి 2 రోజులు ఉన్నాను. 2 రోజుల తర్వాత ఒక మంచి ఇది చూసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చిన మధ్యాహ్నం సాయంత్రానికో పని ఏమైనా దొరుకుతుందని అక్కడ చుట్టుపక్కల హోటల్స్ ఇవన్నీ అడుగుతూ ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. చనిపోగానే మెడ్రాస్ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు నాకు షెల్టర్ లేదు, విపరీతమైన అల్లర్లు జరుగుతున్నాయి. ఆ టైంలో మీకు ప్యారిస్ స్టేషన్లో పైన ఫ్లైఓవర్ ఉంటుంది, ఇది ఫుట్ఓవర్ బ్రిడ్జ్. ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీద 1 వారం రోజులు ఉన్నాను. ఆ 1 వారం రోజులు ఓన్లీ నీళ్ళు తాగి బతికాను అక్కడ రోడ్ మెట్టాను. అంతే. అది ఆ తర్వాత నాకు హోటల్ గణేష్ భవన్ అనే దీంట్లో వడపల్లిలో జాబ్ దొరికింది. అక్కడ నుండి ఈ రోజు వరకు ఇంకెప్పుడు ఫుడ్కి బట్ ఆ 1 వీక్ అనేది ఇది. తర్వాత హోటల్ స్ట్రగుల్స్, తర్వాత నేను పడిన బాధలు అవన్నీ అది వేరే ఎపిసోడ్. బట్ ఆకలి కంప్లీట్ పస్తుతో ఉన్నది అంటే కరెక్ట్గా 8 రోజులు. అది 8 రోజులు అసలు ఏం లేక ఓన్లీ నీళ్ళతో బతికాను. అది గ్రేట్ సార్. అసలు ఎంత గ్రేట్ అలే. చాలా అంటే ఒక్కొక్కళ్ళ సక్సెస్ వెనకాల ఇన్ని కష్టాలు ఉన్నాయని మీకు ఇప్పుడు జస్ట్ ఒకసారి రివైండ్ లాగా అనిపించిందేమో కదా. మీకు ఆ బ్రెడ్ ఆమ్లెట్ గుర్తొచ్చి ఉంటుంది, మీకేమో ట్యాప్ వాటర్. ఓకే. నేను వైజాగ్లో అయితే చందు స్వీట్స్కి ముందు టేబుల్ వేసుకొని మీకు దాదాపు ఒక 8 నెలలు చేశాను ఆ పని. శాండ్విచ్లు, బ్రెడ్ ఆమ్లెట్లు అమ్మాను. గ్రేట్ సార్. అంటే మీరు రూటెడ్గా మీకు ఆ సొసైటీ, జనాలు అందరూ ఇంకా బాగా తెలుసు మీకు. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా తీసినటువంటి ఈ ఫిల్మ్, అఫ్ కోర్స్ ఫిల్మ్స్ ఆర్ సపోజ్ టు బి ఎంగేజింగ్, వాటితో పాటుగానే దేర్ ఇస్ అ మెసేజ్ ఆల్సో ఇన్ దిస్. డెఫినెట్లీ ఎవరైతే చాలా ఈజీగా వీక్గా, వాళ్ళ మైండ్స్ వీక్గా ఉన్నాయో వాళ్ళని క్యాప్చర్ చేసేటువంటి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఇద్దరిని అడ్రస్ చేస్తూ మీరు తీసింది క్లైమాక్స్ అండి. యూజువల్లీ ప్రతి క్లైమాక్స్ ఒకటే 2 ఎమోషన్స్. హ్యాపీగా కొందరు వెళ్తారు, కొందరు సాడ్గా వెళ్తారు, కొందరు తిట్టుకుని వెళ్తారు, ఏంట్రా ఎలా ఉంది. బట్ ఈ క్లైమాక్స్ 4-5 ఎమోషన్స్ మిమ్మల్ని ఆలోచించేస్తుంది. ఖచ్చితంగా 2 రోజులు అయితే ఖచ్చితంగా ఈ సినిమా మీ మైండ్లో ఉంటుంది మేడం. అంతవరకు టేక్ కేర్. అంటే ఒక కమర్షియల్ సినిమా చేయడం అంటే 4 పాటలు 4 ఫైట్లతో సినిమా చేయడం, అదంతా చేయడానికి చాలా మంది ఉన్నారు. నేను ఫస్ట్ నుండి నాకేంటంటే ఒక సోషల్ ఇష్యూ ఉండాలి, ఒక రారిస్టిక్, ఒక కొత్త సినిమాని కొంచెం కాలంతో పాటు నిలబడగలిగే సినిమాని చేయాలని నా తాపత్రయం. కాబట్టి సో నేను ఆ రూట్లో చేసిన సినిమా. నాకు గుర్తుండిపోయే సినిమా, నా పేరు అంటే ఈ ఆనంద్ అనే క్యారెక్టర్ మాత్రం మర్చిపోరు.
ఎస్ మీరు మర్చిపోలేరు. నేను మర్చిపోయాను. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఇంటికి వచ్చినందుకు హ్యాడ్ ఎ గ్రేట్ టైం. మీతో పులిహోర కూడా వండించుకున్నాం. ఈసారి అటొచ్చి తింటాం మేము. అలాగే రసం ఎనీ టైం మీకు మటన్, చికెన్, ఫిష్, రసం, పప్పుచారు నా స్పెషల్, మీకు అన్ని వండి పెడతాను. ఓకే అమ్మ, మరి వీటికి పోదాం. ఓకే, ఎనీ టైం నాయన కూడా నేను కూడా వస్తా. మీరు తినరు కదా ఇవన్నీ, తీసుకెళ్తా. ఇవన్నీ తినరు కదా, మటన్, చికెన్. వెజ్ ఇస్తారు కదా ఏం కావాలి? రసం ఉంది మీకు కదా ఏం కావాలి? చాలు, రసం ఉంది కదా చాలు. అమ్మ ఇవాళ నా కొత్త ఇల్లు గృహప్రవేశం చేసి ఇక్కడ వచ్చాను. నా కంగ్రాచులేషన్. కొత్త ఇంటికి మీరు పిలుస్తాం. ఓకే, మీరు రావాలి. ఓకే, కమ్ ఫర్ ప్రాపర్ డిన్నర్ ఆర్ లంచ్. సూపర్. వాట్ అ జర్నీ అసలు. స్టార్టింగ్ ఫ్రమ్ డబ్బు అంటే చిల్లి గవ్వలేని రోజు నుంచి ఇవాళ ఒక హౌస్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.